రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేడసంగంలోని కాటన్ మిల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను కల్పించాలని సీసీఐ అధికారులను మంత్రి కోరారు. దళాలను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా సదాశివపేట, రాయకోడ్, నారాయణఖేడ్, జోగిపేట, వట్పల్లి మండలాల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. పత్తి రైతులు కనీస మద్దతు ధర కోసం కాపస్ కిసాన్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సీసీఐ అధికారులు కోరారు. గత వర్షాకాలంలో 2024-25లో 3,80,000 క్వింటాల పత్తిని కొనుగోలు చేసి రైతులకు 280 కోట్ల రూపాయలు చెల్లించామని సీసీఐ అధికారులు మంత్రి దామోదర రాజనరసింహకి వివరించారు. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతుల జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ వరుణ్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.